ఇచ్చిన తర్వాత ఏ థియేటర్ అన్నా బాగా లేనప్పుడు నిలదీసే హక్కు మీకు కూడా ఉంది కదా. మీరు ఇప్పుడు ఆ థియేటర్కి వెళ్ళి ఏంటి థియేటర్ ఇలా ఉంది మీరు రాస్తారు కదా, మీడియా మీరు రాస్తారు కదా, థియేటర్ ఇంత పర్సెంటేజ్లు తీసుకొని ఇంత డబ్బు కలెక్ట్ చేసుకుంటున్నారు, తీరా చూస్తే సిటీలో థియేటర్లో ఏసీ సరిగా లేదు, సీటు సరిగా లేదు, సౌండ్ సరిగా లేదు, మీరే రాస్తారు కదా. అప్పుడు మూసాపేటలో మొన్న ఒక మల్టీప్లెక్స్ ని బాగా డెవలప్ చేశారు. ఈ మధ్య కాలంలోనే ఒక మల్టీప్లెక్స్ మూసాపేటలో బాగా డెవలప్ చేశారు. నిన్న కూర్చున్న ఒక పెద్ద ఎక్స్పీటర్ దాని ఎదురుగుండానే మనందరికీ బాగా అలవాటైన ఒక సింగిల్ స్క్రీన్ ఉంది. దాన్ని ఇప్పుడు దాకా డెవలప్ చేయట్లా. దాన్ని డెవలప్ ఒకవేళ ఓనర్ చేద్దామన్నా కూడా చేయనివ్వట్లా. ఎందుకు? ఇప్పుడు సింగిల్ స్క్రీన్ ఎంత బాగా డెవలప్ చేస్తే అంత బాగా జనం వెళ్తారు కదా. అంటే ఎదురుగా ఉన్న మల్టీప్లెక్స్ డెవలప్ చేయొచ్చు, జనాలు దానికి వెళ్ళాలి. సింగిల్ స్క్రీన్ మాత్రం కుప్పతొట్టులో ఉండి వాసన వస్తూ ఉండాలి, అంతేనా? దాన్ని డెవలప్ చేయనివ్వరా? వైజాగ్ లో ఫ్లెక్స్ల కంటే సింగిల్ స్క్రీన్స్ రెవెన్యూ ఎక్కువ. ఎందుకంటే అక్కడ జగదాంబ గానీ, మెలడీ గానీ, శరత్ గానీ, సంగం గానీ, ఈ థియేటర్లు అన్ని చాలా బాగుంటాయి వైజాగ్ సింగిల్ స్క్రీన్స్. కాబట్టి దాని రెవెన్యూ ఎక్కువ అక్కడ ఫ్లెక్స్ల కంటే. ఇక్కడ కూడా సింగిల్ స్క్రీన్స్ బాగా చేస్తే రెవెన్యూ పెరుగుతుందేమో తెలియదు కదా. ఇప్పుడు మల్లికార్జున బ్రహ్మరాంబ ఒక పెద్ద ఎక్స్పీటర్ దగ్గర లీజ్ లో ఉన్నాయి గత 20 ఏళ్ళగానో 10 ఏళ్ళగానో. దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లా? ఎందుకు దాన్ని బెటర్ చేయట్లా? శ్రీరాములు ఎందుకు బెటర్ చేయట్లా? గోకులు ఎందుకు బెటర్ చేయట్లేదు అంటే ఎవరి దగ్గర ఆన్సర్స్ లేవు కదా. అవన్నీ చేయట్లేదు. కానీ దాని చుట్టుపక్కల అన్ని వస్తున్న మల్టీప్లెక్స్ అని మంచి మంచి మల్టీప్లెక్స్ వస్తున్నాయి. ఆ మల్టీప్లెక్స్ కి రెవెన్యూ వెళ్తుంది, ఆ మల్టీప్లెక్స్ ఫీడింగ్ వెళ్తుంది. కొన్ని రోజులు మీరు నిజంగా సింగిల్ స్క్రీన్స్ గురించి అంత ఆలోచించాలి. కొన్ని రోజులు మల్టీప్లెక్స్ ఫీడింగ్ ఆపి సింగిల్ స్క్రీన్స్ కి సినిమా ఇవ్వండి. మల్టీప్లెక్స్ ఉన్న చోట మల్టీప్లెక్స్ ఇవ్వకుండా పక్కన ఉన్న సింగిల్ స్క్రీన్ కి ఇవ్వండి. అంత నిజంగా సింగిల్ స్క్రీన్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు అయితే ఫస్ట్ మీ మల్టీప్లెక్స్ లో షోలు పడిపోవాలి. అంతా అయిపోయిందో సింగిల్ స్క్రీన్ కి సినిమా ఇస్తున్నారు. కొన్ని చోట్ల సింగిల్ స్క్రీన్ ఉన్న మల్టీప్లెక్స్ ఇచ్చి సింగిల్ స్క్రీన్స్ కి ఇవ్వరు బీసీల్లో. మీ ప్లెక్స్లు ఉన్న చోట అట్లాంటప్పుడు మీకు ఎక్స్పీటర్ గుర్తురావు, సింగిల్ స్క్రీన్ గుర్తురావు, ఏమీ గుర్తురావు. మీ ప్లెక్స్లు గుర్తొస్తే మీ రెవెన్యూ గుర్తొస్తుంది. ఈ ఏదన్నా పక్క పెద్ద సినిమా వస్తుంది ప్రాబ్లం ఉంది అనగానే మీకు ఎక్స్పీటర్లు సింగిల్ స్క్రీన్స్ గుర్తొచ్చేస్తాయా? ఇప్పుడు మేము అడుగుతుంది అదే కదా. ఇప్పుడు వాళ్ళకి థియేటర్స్ డెవలప్మెంట్ కి ఎలా 1 year కావాలో మాకు కూడా అండర్ ప్రొడక్షన్ లో ఉన్న సినిమాలన్నీ రిలీజ్ అయిపోవడానికి 1.5 year కావాలి. ఆ రెండు ఒకే టైంకి వచ్చే టైంకి కండిషన్స్ అని ఒకసారి పేపర్ మీద పెట్టుకుని ఈక్వల్ టర్మ్స్ ఉన్న టైంలో అలా మిడిల్ గ్రౌండ్ ఉన్న చోట ఓకే అనుకుని అక్కడి నుంచి కొత్త సినిమాలు ఆ టర్మ్స్ లో వెళ్తాం ఇంకా.